ప్రభునామ స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకిచ్చాడు. ఎందరో ఈ దినాన్ని చూడని వారు లోకంలో ఉన్నారు. ఈ దినం వాగ్దాన వాక్యము ఆమోసు 4వ అధ్యాయమే. ఏమోస్ 4th chapter 12. మీ దేవుని సన్ని కనపడి సిద్ధపడుడి. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. परमेश्वर के सामने आने के लिए తయారు హో జా. అయితే దేవుని సన్నిధి కనపడాలి. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధి కనపడకుండా ఉన్నావు? ఎన్ని కూడికల్లో దేవుని కనపడకుండా ఉన్నావు? దేవుని సన్నిధికి రావాల. దేవుని మాటలు వినాల. దైవ సన్నిధి మానకూడదు. చాలామంది జీవితాల్లో క్రిస్మస్కి వస్తే మళ్ళీ క్రిస్మస్కే అలాంటి క్రైస్తవులు ఉన్నారు. అయితే దేవుణ్ణి కలుసుకోవాల అవసరం. మలాకి గ్రంథములో 3వ అధ్యాయం మొదలు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచు, నేను నా దూతను పంపుచున్నాను. మార్గాన్ని సిద్ధపరిచేవాడు, ఆయన ముందు నడిచేవాడు. మీ ముందు నడుచు దేవుడు, మీ దేవుడిని మనకు ముందు ఆయన ఉండాల. మీ కుటుంబానికి మీరు తలపెట్టిన కార్యాలకు ఆయన ముందుండి నడిపించుట అవసరమైంది. యోహాను 14:2 మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నారట. ఎక్కడ? పరమందు. ఈ లోకాన్ని వదిలిపెడితే 2 స్థలాలు కాచుకొని ఉన్నాయి. ప్రభువును ఎరిగితే పరలోకానికి, ప్రభువును ఎరగకపోతే పాతాళానికి. ఏ దానికి సిద్ధపడుతున్నావు? ప్రభు అయితే తను నమ్మిన బిడలకు పరలోకములో శ్రేష్టమైన గృహాలు సిద్ధపడవు. బంగారు వీధులు, వజ్ర వైడూర్య గోమేధిక నానావిధ రత్నాలతో కట్టబడిన భవనాలు. ఆహా, ఎంత విచిత్రమైన దేవుడండి. తన బిడల పట్ల ఎంత ప్రేమ, ఎంత గౌరవం. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభు మీద ఆనుకునండి. ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలోని దీవించబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలంతా ప్రతి కూడికలో కలుసుకుని మీ ఆశీర్వాదాలు పొందేదానికి ఈ దినమంతా మీరు కాచి కాపాడమని, వారి చుట్టూ మీ పరలోకపు దీవెనలో అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.